ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గతంలో ఇమ్మడి రవి చేసిన సవాల్ను సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను మూసివేయించారు. శనివారం అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటిని క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేశారు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అతనితోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ వెబ్సైట్ను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఐబొమ్మ సైట్కి సంబంధించిన కీలక సూత్రధారి రవికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కొంత కీలక సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సైట్ సంబంధించి ఐబొమ్మతో పాటు మరొక సైట్ సంబంధించి కూడా క్లోజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే రవిని ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ తర్వాత అతడి వద్ద లభించిన హార్డ్ డిస్క్లతో పాటు కొంత కీలక సమాచారం రాబట్టిన తర్వాత కూడా ఈ రెండు వెబ్సైట్కి సంబంధించి కూడా సీజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతడి చేతులతోటే వాటిని క్లోజ్ చేయించినట్టుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే గతంలో పోలీసులతో పాటు ఇటు సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా సవాళ్ళు విసిరిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత, ఎందుకంటే గతంలో ఇటు సినిమా ప్రముఖులతో పాటు ఇటు కస్టమర్లతో పాటు పోలీసుల ఉన్నతాధికారులకు సంబంధించిన డేటా తన వద్ద ఉందంటూ కూడా ఒక హుకుం జారీ చేయడం, దీనికి సంబంధించి కూడా తను ఎవరు పట్టుకోలేరంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసి సవాళ్ళు విసిరిన నేపథ్యంలో ఎప్పటికైతే అతడి కీలక సమాచారం కావచ్చు, అతడి ముఠాలో 5 సభ్యులను అదుపులో తీసుకున్న తర్వాత అతడి మీద ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అతడు హైదరాబాద్కి వచ్చినట్టు తెలుసుకున్న తర్వాత వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఈ రెండు కీలక సైట్లను కూడా క్లోజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఒక సర్వర్ను కూడా వీళ్ళు ఇప్పటికే పోలీసులు క్లోజ్ చేసినట్టుగా మనకి కీలక సమాచారం ఉంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అతడి 200 హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా చాలా క్లియర్ డేటా ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాటిని మరొకసారి కొంత టెక్నికల్ అంశాలను జోడించి అందులోని వివరాలను కూడా వెలుగు తీసే ప్రయత్నం కూడా సిసిఎస్ పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నిర్బంధించిన ఫిర్యాదుతో పాటు అనేక సంబంధించిన సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. సుమారుగా 7 కేసులు కూడా ఇమ్మడి రవి మీద నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, అంటే రవి నేపథ్యం ఏంటి? ఎంతకాలంగా ఈ వెబ్సైట్ చాలా సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ వచ్చాడు? ఎక్కడి కేంద్రంగా దీని అంతటినీ కూడా ఇంతకాలం ఇలా నడపగలిగాడు? ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు కూడా రవి అన్న వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నాడు. ఇతడు MBA వరకు ముంబైలో చదువుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా చాలా ప్రావీణ్యం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఒక IT టెక్కి సంబంధించిన ఎంత తెలివితేటలు ఉంటాయో రవికి సంబంధించి కూడా అంతే తెలివితేటలు ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఇతడు ముంబైలో MBA చేసినట్టుగా మనకు కొంత సమాచారం ఉంటుంది. తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన CEOగా వ్యవహరించినట్లు కూడా మనకి కొంత సంబంధించిన పోలీసులు చెప్పినప్పుడు కూడా కొంత కీలక సమాచారం ఉంది. కాబట్టి ఇతడు ఇతర దేశాల నుంచి ముఖ్యంగా మాల్దీవులతో పాటు ఇతర ముంబైతో పాటు కూడా దుబాయ్తో పాటు ఇతర దేశాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కరేబియన్ దీవుల నుంచి కూడా ఎక్కువగా ఈ 2 సైట్లను ఆపరేట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. వివిధ IP అడ్రస్లతో కూడా ఈ తతంగం అంతా నడిపినట్టుగా గుర్తించారు. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా పెద్దలు ఫిర్యాదు చేశారో అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులకు సవాలు హైదరాబాద్ నుంచి విసిరినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కానీ అతడి టీంలోని 5 అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి చాలా చాకచక్యంగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కరేబియన్ దీవులకు చేరుకుంటూ అక్కడ నుంచి దుబాయ్తో పాటు మాల్దీవులతో పాటు రకరకాల ప్రాంతాలకి తిరుగుతూ ఫ్రాన్స్తో పాటు వివిధ ప్రాంతాలకు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత తన పోలీసులు తనను పట్టుకోలేరన్న ఒక సాకుతో తనను ఎవరు గుర్తుపట్టలేరన్న ఒక అంశాన్ని బేస్ చేసుకుని కూడా తిరిగి హైదరాబాద్ వచ్చినట్టుగా సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. కిరణ్, అంటే ఈ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ కావచ్చు, బప్పం టీవీ కావచ్చు, వీటిని సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎటువంటి విచారణ సాగుతోంది? ఇటువంటి వెబ్సైట్లు ఇంకా అనేక ఉన్నాయా? వాటిని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు ఏ రకంగా సాగుతున్నాయి?
ఈసీఎస్ పోలీసులు మాత్రం వీడు బొప్పంతో పాటు ఐబొమ్మతో మరొక సైట్ను కూడా గుర్తించారు. వీటికి సమాంతరంగా మరొక మిర్రర్ సైట్లకు సంబంధించి 20కి పైగా మిర్రర్ సైట్లని ఇతడు హ్యాండిల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఈసీఎస్ పోలీసులు గుర్తించారు. ఎప్పుడైతే కుక్కడపల్లి నివాసంలో ఆ పోలీసులు సోదాలు చేసినప్పుడు హార్డ్ డిస్క్లో లభించిన సమాచారం కావచ్చు, అతడి పర్సనల్ ల్యాప్టాప్లో లభించిన డేటా ఆధారం కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇతడి ఇంట్లో సోదాలు చేసినప్పుడు 200కు పైగా హార్డ్ డిస్క్లో ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమాలతో పాటు మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన చాలా హెచ్డి క్వాలిటీ సంబంధించిన ప్రింట్లు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే ఈసీఎస్ పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అతడి అకౌంట్లో సుమారుగా 3 కోట్ల పైచీలకు సంబంధించిన నగదు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఈ అంశాలకు సంబంధించి కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిన్న శనివారం రోజు ముందు రోజు అతన్ని అదుపులోకి తీసుకొని నిన్నంతా ఈసీఎస్ పోలీసులు అతన్ని ముందు పెట్టుకొని అనేక రకాలుగా విచారణ చేసిన తర్వాత కూడా ప్రస్తుతం రిమాండ్ చేశారు. కాబట్టి సోమవారం అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో మరొకసారి ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే కూడా ఐబొమ్మే కాకుండా ఇతర సైట్లు ఏమి ఉండే ఇంకెందుకంటే మనకు అందుతున్న అనాధికారిక సమాచారం ప్రకారం చూసుకుంటే 20 నుంచి 30 మిర్రర్ సైట్లను కూడా ఆపరేట్ చేసినట్టుగా కొంత ఈసీఎస్ పోలీసు వద్ద సమాచారం ఉంది. కాబట్టి ఇతడొక్కడే ఇంత పెద్ద నెట్వర్క్ని హ్యాండిల్ చేయడు. కాబట్టి వెనుక చాలా పెద్దల హస్తం ఉంది. ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నట్టుగా కొంత ఈసీఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.